బీజేపీ విజయ సంకల్ప యాత్రపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. గెలుస్తాము ఇంక్లూడింగ్ హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీని కూడా ఈసారి ఓడించి ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాము. ఆ రకంగా ఈరోజు ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అవసరం లేదు, టీఆర్ఎస్ పార్టీ ఆవశ్యకత లేదు. తెలంగాణలో టీఆర్ఎస్ లేక బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబం కథ ఒడిచింది, కథ అయిపోయింది, వాళ్ళ యొక్క స్టోరీ అయిపోయింది. వాళ్ళ అవినీతి కథ, వాళ్ళ కుటుంబం కథ ఈరోజు తెరమరుగవుతుంది, కనుమరుగవుతుంది. అవసరం లేదు. వాళ్ళు దోచుకున్నది చాలు, చేసిన పాలన చాలు, చేసిన అహంకారపూరితమైనటువంటి నియంత్రితమైనటువంటి అవినీతి పాలన చాలు. కాబట్టి కేసీఆర్ కుటుంబమే అవసరము ఈరోజు తెలంగాణలో లేదు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అసలే ఉండదు. ఏమని అడుగుతారు వాళ్ళు? ఓటు ఎవరికి ఓటు అడుగుతారు? వాళ్ళు ఓటేస్తే దేశాన్ని కానీ తెలంగాణ ప్రజలకు వచ్చే లాభం ఏంటి? పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టని అడుగుతారు. కాబట్టి టీఆర్ఎస్కి అవసరము ఈరోజు తెలంగాణలో లేదనే విషయాన్ని తెలంగాణ సమాజం ఇప్పటికే గుర్తించింది. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని కూడా అడుగుతా ఉన్నాను, మీకు ఎందుకు ఓటేయాలని అడుగుతా ఉన్నాను. మీకు ఓటేసాం కదా శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు. మీరు ఏదైతే 6 గ్యారంటీల పేరుతో గారడీ చేశారు కదా, 6 గ్యారంటీలతో గారడీ చేసి అధికారంలోకి వచ్చారు. మరి మీ గ్యారంటీలు ఏ రకంగా అమలు చేస్తారో చెప్తారా? కనీసం మీకు అవగాహన ఉందా? క్లారిటీ ఉందా? చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆర్థిక వనరులు ఏ రకంగా సమకూర్చుకుంటారో చెప్తారా? ఈరోజు ఏ రకంగా రైతుల రుణమాఫీ ఎప్పుడు చేయబోతున్నారు? రైతు బంధు ఎప్పుడు ఇవ్వబోతా ఉన్నారు? ఎన్ని రోజులు ఇస్తారు? మీరు శాశ్వతంగా మీరు కనీసం మీరు అధికారంలో ఉన్నన్ని రోజులైనా ఏ రకంగా ఇస్తారో మీ దగ్గర ఒక కార్యాచరణ ప్రణాళిక నేను ఉందా? ఏరు దాటేంత వరకు మరి ఈరోజు ఏంటి మల్లయ్య, ఏరు దాటినంత బోడి మల్లయ్య అనే విధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి ఈరోజు మనవి చేస్తా ఉన్నాను, ఖచ్చితంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్నటువంటి 40 సీట్లు తగ్గేటువంటి అవకాశం. వాళ్ళు పెట్టిన కూటమి బద్దలవుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీని విడిచిపోతా ఉన్నారు. 2019కి ఇప్పుడు చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ మరింత బలహీనంగా ఉంది. ఇప్పుడు 3 రాష్ట్రాల అధికారంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్ 4 సీట్లు బీజేపీ గెలుస్తారు. అలా అధికారంలో ఉన్నవారు 1 సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవదు. కర్ణాటకలో అధికారంలో ఉన్నారు, కర్ణాటకలో కూడా 25 సీట్లు బీజేపీ గెలుస్తుంది. తెలంగాణలో అధికారంలో ఉన్నారు, తెలంగాణలో కూడా మరి 1 సీటు రావడం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కష్టంగా ఉంటుంది. వాళ్ళు అనుకుంటున్నారు ఈరోజు వాళ్ళు ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ ఓటేస్తే దేశానికి మేలు జరుగుతుందో చెప్పాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు అంటున్నారు, మీరు 17కు 17 సీట్లు గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి అయితే వస్తే, 3ది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే, ఆ ప్రభుత్వం పైసలు ఇస్తే ఇక్కడ 6 గ్యారెంటీలు అమలు చేస్తారని. అంటే అసెంబ్లీ ఎలక్షన్స్లో ఇచ్చిన హామీ పోయిందనమాట. అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది ఒడిచిపోయింది. ఈరోజు చెప్తా ఉన్నారు తెలంగాణలో 17 సీట్లు గెలవాలా, నెంబర్ 1 అది అసాధ్యం, సాధ్యం కాదు. రాహుల్ గాంధీ తల కిందికి పెట్టి కాలు మీది పెట్టి తెలంగాణలో ఇంటింటికి తిరిగినా అది సాధ్యం కాదు. 17 సీట్లు గెలవరు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి, ఉన్న 40 సీట్లు పోతాయి, తగ్గుతాయి కానీ పెరిగే సమస్య లేదు.